వీక్షకులకు కృపగల ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే వీడియో కరుణాకర్ సుగుణ శివశక్తి 9th యానివర్సరీ సుదర్శన కాన్క్లేవ్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దీనికి సంబంధించి 14th సాటర్డే ఆఫ్ సెప్టెంబర్ ఒక 3 days బిఫోర్ తిరుపతిలో పాస్టర్స్ అండ్ ఎల్డర్స్ ముఖ్యమైన వాళ్ళతో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో మేము అనేకమైన అంశాల గురించి మాట్లాడడం, అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఆ మీటింగ్లోని ఈ సుదర్శన కాన్క్లేవ్ గురించి కూడా మేము చర్చించడం జరిగింది. ఈ సుదర్శన కాన్క్లేవ్ 1st సెప్టెంబర్ సండే హైదరాబాద్లో ఖైరతాబాద్ ప్రాంతంలో కల విశ్వేశ్వరయ్య భవన్లో ఈ 9th యానివర్సరీ సెలబ్రేషన్స్ని శివశక్తి ఆర్గనైజేషన్ జరిపినట్టుగా చూస్తున్నాం. ఇందులో చాలామంది వ్యక్తులు పాల్గొన్నారు. అందులో ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు కూడా కొంతమంది పాల్గొనడం జరిగింది. ఈ పాల్గొన్న వాళ్ళల్లో అధికులు వారి ధర్మం గురించి చెప్పటం, సనాతన ధర్మం గురించి చెప్పటం, దాని యొక్క ఔన్నత్యమును గూర్చి చెప్పటం పక్కన పెట్టేసి కేవలం క్రైస్తవుల మీదనే సెటైర్లు వేస్తూ అవమానకరంగా ద్వంద్వార్థాలు అంటారు చూడండి, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఎంత అధమ స్థాయిలో ప్రవర్తించారంటే చూసే వాళ్ళు హిందువులు అయినప్పటికీ కూడా కొంత జుగుప్స కలిగించే విధంగా అది ఉండడం గమనార్హం. వాళ్ళు ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అన్నది కానీ మనం ఆలోచిస్తే బ్రీఫ్గా వాళ్ళు లేని దానిని, వాస్తవానికి దూరంగా ఉన్న దానిని, అవాస్తవికమైనటువంటి సంగతులను, వాళ్ళ యొక్క అపోహలను, వారి యొక్క అనుమానాలను నిజంగా భ్రమించి దాన్ని ప్రజల మెదళ్లలోకి ఎక్కించడానికి, తద్వారా క్రైస్తవుల మీద దాడికి ఆ ప్రజల్ని పురికొల్పడం లాంటివి చేశారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ద్వంద్వార్థపు మాటలు మరీ ఎక్కువగా సంస్కృతాంధ్రములలో పండితుడు అని చెప్పి వాళ్ళు పరిచయం చేసినటువంటి మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు మరీ భయంకరంగా మాట్లాడటం జరిగింది. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, రాముడు, నారాయణుడు ఇలా మా దేవుళ్ళకి మేము డూ పెట్టుకుంటాము, యేసుకు కూడా డూ చేరుస్తాము అంటే యేసుడే, సెటైరికల్గా యేసుడే అన్నారనమాట. మరి రాముడికి, నారాయణుడికి, మిగిలిన అందరికీ డూలు పెట్టే అలవాటు మీకు ఉన్నప్పుడు మీ పేరులోని డూ ఎక్కడికి వెళ్ళిందండి? అందుకని మిమ్మల్ని నేను మూర్తుడు అని పిలుస్తానండి. ఈ వీడియోలో మీ ప్రస్తావన వచ్చినప్పుడు మిమ్మల్ని మూర్తుడు అని నేను అడ్రస్ చేయడం జరుగుతుంది. దయచేసి దాన్ని మీరు గమనించండి. ప్రస్తుతము కరుణాకర్ సుగుణ ఆ కాన్క్లేవ్లో ఏం మాట్లాడారో చూద్దాం. అంటే అది ఒక 10 గంటల వీడియో ఉంది, ఒక రోజంతా జరిగిందని వాళ్ళే చెప్తున్నారు. అతను అనేక సందర్భాల్లో అనేకం మాట్లాడుండొచ్చు. ప్రత్యేకంగా మీరు భయపడుతున్నారా అని, మీకు భయం వేయటం లేదా అని జనాలు అతన్ని అడిగినట్టు, దానికి అతను ఒక సినిమా డైలాగుని
చెప్పడం అనేది దాన్ని ప్రగల్భాలు పలకడం అని అంటాం అన్నమాట. అతను ఏ విధంగా ఆన్సర్ చెప్పాడు, మీకు భయం వేయటం లేదా, భయం లేదా అన్న మాటకి అతను ఎలా ఆన్సర్ చెప్పాడు అన్నది ఇప్పుడు నేను చదువుతాను. అలాగే అతని మాటల్లో కూడా ఆ వీడియోని మీకు రిపీట్ చేయటం జరుగుతుంది, దయచేసి చూడండి. అలాగే చాలామంది నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది అని. నా ప్రశ్న ఏంటంటే, అసలు ఐడియా మీకు ఎందుకు రాలేదు అని. ఒకడు వచ్చి మన ఇల్లు దగ్గర పెడుతున్నాడు, మనం నీళ్లు పోసి ఆర్పుకుంటున్నాం. అతను కూడా వచ్చి ఆ నీళ్లు పోసి ఆర్పడానికో దేనికో సహాయం చేయాలి కదా. బ్రదర్ నీకు ఐడియా ఎలా వచ్చింది అని అడిగితే అలాగే అనిపిస్తుంది నాకు. అలాగే చాలామంది రిపీటెడ్గా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు, ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా, మీకు భయం లేదా, మీకు భయం వేయదా అని. ఒక సినిమాకి ప్యారడీగా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నిజంగా నాకు చాలా భయం ఉంది. ఏం భయం అంటే, నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా, ఒక్క జాంబీ వైరస్ అన్న మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత ఆశయంగా బ్రతుకుతున్నాను. ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు. ఈ శివశక్తి ఈ వార్షికోత్సవానికి ఏర్పాట్లు చేస్తూ రాత్రంతా సరిగా నిద్రలేదు. అలాగే పొద్దునుంచి తిరుగుతూ ఉండడం వల్ల ముఖంలో కాస్త అలసట ఉంది, పెద్ద ఎనర్జీ లేదు. కానీ మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, శివశక్తి లక్ష్యాల్ని సాధించడంలో మాత్రం అలసిపోను. శివశక్తి టీం మొత్తం, శివశక్తి కార్యకర్తలు అందరూ కూడా అలసిపోరు. ఈ ఒక్క విషయాన్నే ప్రధానంగా ఈరోజు నేను చెప్పదలుచుకుంది. అలాగే మా పాస్టర్ సహోదరులకి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుండి ఒక రెండు మాటలు చెప్పాలి కాబట్టి, బ్రదర్స్, బైబిల్ చెప్పే కొద్దీ మీకు అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. తొమ్మిది సంవత్సరాల క్రితం హిందూ మహాసముద్రంలో ఒక చిన్న అల్పపీడనం ఏర్పడింది. అది బలపడి క్రమంగా వాయుగుండంగా మారింది. ఇప్పుడు శివశక్తి పెను తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బయట సమాజం చైతన్యవంతమై ఉంటుంది కాబట్టి పాస్టర్లు మత మార్పిడి వేటలకు వెళ్ళకూడదని హెచ్చరించడమైనది. తొమ్మిదవ ప్రమాద హెచ్చరిక, 10వ నంబరు ప్రమాద హెచ్చరికని ఇప్పుడే ప్రకటిస్తున్నాను. ఓపెన్ గ్రౌండ్లో 10,000 మంది సమక్షంలో చేస్తాం. 10వ నంబరు ప్రమాద హెచ్చరికని ఎగరవేస్తాం. శివశక్తిని ప్రారంభించడానికి ముందు నాకు ఒక డౌట్ ఉండేది, నేను చెప్తే ఎవడైనా వింటాడా, ఎవడైనా మారతాడా, ఒక్కడన్నా అర్థం చేసుకుంటాడా అని. ఇప్పుడు ఈ మాఫియాకు ఒక డౌట్ వస్తుంది, అసలు మన మాఫియా ఉంటుందా ఊడిద్దా అని. ఖచ్చితంగా ఇంకో 10 సంవత్సరాల తర్వాత మీ డౌట్స్కి క్లారిఫై చేస్తాను నేను. ఉండదు, ఊడిద్ది. ఇంకో 10 సంవత్సరాల్లో మీకే అర్థమైంది ఆ విషయం. మరి 9వ వార్షికోత్సవ వేదిక నుండి ఈ మాఫియాని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. ఇందులో తప్పేమైనా ఉందా? నేను నా జీవితం ముగించే లోపు, నేను పోయే లోపు
ఈ దేశంలో ఒక చర్చ్ అయినా, ఒక పాస్టర్ గాడైనా, ఒక జాంబీ వైరస్ అయినా మిగిలిపోతారేమోనని భయం ఉంది నాకు. సంపూర్ణంగా భారతదేశం నుండి ఈ మాఫియాను తరిమి కొట్టడమే జీవితాశయంగా బ్రతుకుతున్నాను. ఇందులో ఎలాంటి భయాలకు బెరుకులకు తావులేదు. ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ స్పీచ్. 9 సంవత్సరముల క్రితం హిందూ మహాసముద్రంలో ఒక చిన్న అల్పపీడనము ఏర్పడింది. అది బలపడి క్రమంగా వాయుగుండంగా మారింది. ఇప్పుడు శివశక్తి పెను తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బయట సమాజం చైతన్యవంతమై ఉంటుంది కాబట్టి పాస్టర్లు మత మార్పిడి వేటలకు వెళ్ళకూడదని హెచ్చరించడమైనది. ఇది 9వ నంబరు ప్రమాద హెచ్చరిక. 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను కూడా ఇక్కడి నుంచే మేము ప్రకటిస్తున్నాము. 10,000 మందితో ఏదో గ్రౌండ్లో, ఓపెన్ గ్రౌండ్లో హెచ్చరికని ఎగరవేస్తారంట. ఇది అతను మాట్లాడిన మాటల యొక్క యథాతథంగాను ఇలాగే ఉంది అతను మాట్లాడింది. ఇక్కడ దీన్ని ప్రగల్భాలు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బహుశా ప్రగల్భాలు గురించి మనం మాట్లాడేటప్పుడు ఉత్తర కుమారుడు గురించి మనం ప్రస్తావిస్తూ ఉంటాం. ఉత్తర కుమారుడు ప్రగల్భాలు వద్దు అని చెప్తూ ఉంటాం. ఈ అబ్బాయికి ఆ పేరు కూడా సూట్ అవుతుందో లేదో నాకైతే డౌటే. ఎందుకంటే ఒక 10 సంవత్సరముల కాలంలో, లేదు అతని జీవిత కాలంలో, అతనికి ఏజ్ ఎంతో నాకు తెలియదు, ఇంకో 40 ఏళ్ళు బ్రతుకుతాడు అనుకున్నా, ఈ 40 ఏళ్ల జీవిత కాలంలో అతను భారతదేశంలో నుండి, వాళ్ళ విలేజ్లో నుంచో వాళ్ళ మండలంలో నుంచో కాదండి, భారతదేశం నుండే ఒక్క పాస్టరు, ఒక్క చర్చ్ కూడా అక్కడ మిగలకుండా చేసేస్తాడంట. అది సవాలు. ఇంకా ఏదో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది చెప్పండి. ఇక్కడ కొన్ని పదాలు అతను వాడాడు. ఆ పదాలు కొన్ని భయంకరమైన పదాలు అన్నమాట. ఏంటంటే క్రైస్తవ మాఫియా అన్నాడు. క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి మాఫియా అన్న పదాన్ని వాడాడు. తర్వాత జాంబీ వైరస్ అనే పదాన్ని వాడాడు. శివశక్తిని ఉద్దేశించి అల్పపీడనం అనే మాటని వాడాడు. నేను ఈ 3 మాటలకి జస్ట్ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఐ వాంట్ టు గివ్. మాఫియా అంటే జనరల్గా ఒక క్రైమ్ సిండికేట్ని మనం మాఫియా అని అడ్రస్ చేస్తూ ఉంటాం. హింస లేదా బెదిరింపుల ద్వారా ఒక నిర్దేశిత రంగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించేటువంటి ఒక సంస్థని మాఫియా సంస్థ అంటాం. ఇప్పుడు హింస ద్వారా, బెదిరింపుల ద్వారా క్రైస్తవ్యాన్ని నియంత్రించాలని ప్రయత్నిస్తున్నటువంటి మీకు మతోన్మాద మాఫియా లేదా శివశక్తి మాఫియా అనడానికి తగింది అని నేను భావిస్తున్నాను. నేను భావించడం కాదు, ద డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సూటబుల్ టు యూ. ఇంకా జాంబీ వైరస్, అసలు యాక్చువల్గా జాంబీ వైరస్ అంటే చాలామందికి అర్థమై ఉండకపోవచ్చు, లేదా అదేదో ఒక తిట్టుగానో ఏదో అనుకొని ఉండొచ్చు. బట్ 50,000 సంవత్సరాల క్రితము ఉండి తర్వాత ఈ కనుమరుగైనటువంటి కొన్ని వైరస్లు ఈ మధ్య మంచు కరిగినప్పుడు అవి బయటపడ్డము. రష్యా, యూరప్ శాస్త్రవేత్తలు వాటిని కలెక్ట్ చేసి పునరుద్ధరించటము జరిగిందని, అంటే ఇవి ఒకప్పుడు ఉండి ఇప్పుడు కనుగొనబడి పునరుద్ధరించబడినటువంటి వైరస్లు అన్నమాట. సనాతనం 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 అని చెప్పుకునేటువంటి మీరు ఇప్పుడు మిమ్మల్ని పునరుద్ధరించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నటువంటి మీరు, మీ ధర్మం, మీ మతం ఏదైనా అనుకోండి, మీకు జాంబీ వైరస్ అనే పదము చాలా సూటబుల్గా ఉంటుంది. అలాగే
మీ సంస్థని మీరు అల్పపీడనంతో పోల్చుకున్నారు. ఈ అల్పపీడనాల వల్ల ఏర్పడే వాయుగుండాల వల్ల వచ్చే తుఫాన్ల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అలాగే ఆ వరదలు ఇలా అంతా రావడము, ఆ నీరేమో అంతగా ఉపయోగపడదు. ఆ నీటి వల్ల అనేకమైన సమస్యలు వస్తాయి. పైగా మనం విజయవాడ చూసాం కదండి, ఆ నీరు నిల్వ ఉండి ప్రజలకి అనేక రకమైన రోగాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అనేక రకాలైన నష్టాలను కలుగజేసేటువంటి ఒక అల్పపీడనంతో, వాయుగుండంతో మిమ్మల్ని మీరు పోల్చుకోవటం అనేది చాలా బాగుంది బాబు. నాకు నిజంగా ఈ పోలిక బాగా నచ్చింది. ఇప్పుడు మన కరుణాకర్ సుగుణ గారు మాట్లాడిన మాట సినిమాటిక్గా ఒక కొన్నేళ్లలో, ఒక 10 ఏళ్లలో నేను ఒక్క పాస్టర్ గాడైన, ఒక జాంబీ వైరస్ అయిన, ఒక్క చర్చ్ అయిన భారతదేశంలో ఉండిపోతుందేమో, కాలండి నా సవాల్ చూడండి, వీటిని నేను తీసేస్తాను అని చెప్పాడు. ఇక్కడ నాకేమనిపించిందంటే, ఊరికే ప్రగల్భాలుగా సినిమా డైలాగ్ బాగుందని ఏమైనా కాపీ చేసి మాట్లాడటం జరిగిందా, దాంట్లో సీరియస్నెస్ లేదా అనుకుంటే అది కొంతవరకు ఓకే, ఏదో చిన్న వయసు అలా మాట్లాడాలనిపించింది. జనం ఉన్నప్పుడు ఒక్కో మనిషి ఒక్కోలాగా ఎక్స్ట్రా బిహేవ్ చేస్తుంటారు. అటువంటి అతివాగుడుగా దాన్ని తీసుకోవచ్చా అనేది ఒకటి. అలా అనుకోవడానికి లేదు, ఎందుకంటే దే ఆర్ సో సీరియస్. వన్ డే more than 10 hours they discussed about Christianity, the eradication of Christianity. దాని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రతి నిమిషం. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ 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 క్రైస్తవ్యమును గురించి సెటైర్లు వేసుకుంటూ మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, ఒక క్రూరమైన మత రాజకీయ నాయకులతో కలిసి ఒక క్రూరమైన ప్రణాళిక ఏదైనా ఇతను రచించి దాన్ని అమలుపరిచే ఉద్దేశంలో ఉన్నాడా అన్న అనుమానం కూడా నాకు గట్టిగా కలుగుతోంది. లేదా అతని ఫాలోయర్స్ని క్రైస్తవుల మీద దాడి చేయమని స్పష్టంగా, గట్టిగా, దృఢంగా ఈ విధంగా ఈ కాన్క్లేవ్ ద్వారా ఆదేశిస్తున్నాడా? ఈ 2 రకాలైన అనుమానాలు నాకు చాలా గట్టిగా తోస్తున్నాయి. ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ అనుమానాలు రావడం సహజం. ఎందుకంటే అతను 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక, 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక అనే స్పీచ్లో బయట సమాజం చైతన్యవంతమై ఉంటుంది అని అన్నాడు అన్నమాట. బయట సమాజం చైతన్యవంతమై ఉండడానికి ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు మాత్రమే వచ్చి దాన్ని చైతన్యం చేసినారా అంటే, ఏ విధమైన చైతన్యం చేయగలడు ఆయన? ఆయనకి తెలిసిన ఏకైక ధర్మం ఏంటంటే, ఏకైక సనాతన ధర్మం ఏమిటంటే క్రైస్తవులను విరోధించడం, వ్యతిరేకించడం, విమర్శించడం, క్రైస్తవులకు వ్యతిరేకంగా పోరాడడం, ఇవి అతని ధర్మం. మరి బయట సమాజాన్ని చైతన్యవంతం అంటే ఎలా చేసుంటాడు? క్రైస్తవ్యానికి విరోధంగా పోరాడమని, వారిపైన దాడులు చెయ్యమని ఇతను చైతన్యవంతం చేసుంటాడు. అందుకని నా అనుమానాలకి ఒక సాక్ష్యం కూడా, అంటే గట్టి ఆధారం కూడా అతని మాటల్లోనే మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. ఈ విధంగా ప్రజల మెదళ్లను కలుషితం చేసి బూతులతో, రోతలతో, కైపు, ఊపు, ట్రాపు అనే కస్మళపు భాషతో అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టి క్రైస్తవులపైకి దాడులకు పాల్పడమని చెప్పడం అనేది, అది ఏ రకంగా సర్వే జన సుఖినో భవంతుకు సూటబుల్ అవుతుందా? సర్వే జన సుఖినో భవంతు అనేవాళ్ళం మేము, పరమత సహనం మాది,
మేము అంతటి వాళ్ళం, మేము ఇంతటి వాళ్ళం, మేము ఇలాంటి వాళ్ళం అలాంటి వాళ్ళం. మరి ఈ భాష ఏమిటి? ఈ మాఫియా, జాంబీ వైరస్, అల్పపీడనం ఈ భాష ఏమిటి? దాడులు చేయమని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ప్రేరేపించడం ఏమిటి? మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది వినేవాళ్ళు. అలాగే ఈ మాటలు అన్నటువంటి బాబు కరుణాకర్ సుగుణ కూడా దీని గురించి 1కి 4 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మీటింగ్లో చాలామంది మాట్లాడారు. వాళ్ళల్లో కొంతమంది క్రిస్టియానిటీని అక్కడక్కడ టచ్ చేసి వదిలేశారు. 1 or 2 పాయింట్స్ లాగా టచ్ చేసి వాళ్ళ స్పీచ్లో అధిక భాగం హిందూ మతం గురించి మాట్లాడుతూ అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాటగా క్రైస్తవ్యం గురించి కొంతమంది ఇండైరెక్ట్గాను పేరు ప్రస్తావించకుండాను కొంతమంది పేరు ప్రస్తావిస్తూనూ మాట్లాడారు. వాటిని వదిలేస్తే కరుణాకర్ సుగుణ గారి కన్నా అధికంగా సంస్కృతాంధ్రములలో పండితుడు అని పరిచయం చేయబడినటువంటి వ్యక్తి మావుడూరు సూర్యనారాయణ మూర్తుడు. ఎందుకంటే ఆయనకు డూ ఇష్టం కాబట్టి డూ పెట్టి మాట్లాడతాను. ఈయన సంస్కృతాంధ్రములలో ఎంతటి పండితుడో నాకు తెలియదు, కానీ బూతు భాషలో మాత్రం ఈయనకి పాండిత్యం చాలా ఉంది. నోరు తెరిస్తే ఎదురుగా స్త్రీలు కూర్చున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎంత ఘోరంగా టీచర్లని, మిషనరీలని ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు నేను ఎవడయ్యా పోయి మిషనరీ స్కూల్లో పనిచేయమనింది? నీ పొట్ట కూటికి నువ్వు వెళ్ళి అక్కడ పనిచేసి అక్కడున్న నర్సుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు నిజంగా ఏమి జన్మలు బాబు మనవి? ఇలాంటి వాళ్ళని మానవ జన్మలు అంటారా? ఆలోచించుకోండి. అతను ఒక సెటైరు, ఇది కూడా మీకు ఒక బిట్లా కట్ చేసి డిస్క్రిప్షన్లో పెడతాం. ఆవిడేం చెప్తుంది అంటే, యేసు అని అంటున్నావు కదా, తెలుగులో మగవాడికి డూ అని పెడతాం, మేము యేసుడే. అర్థమైందా? కృష్ణుడు, రాముడు అడ్డు ఉన్నాయి కదండి, మీ వాడికి కూడా మా డూ పెడతాం అయ్యా, యేసుడే. ఇక ఎక్కడ నిలబడేది? మొదటి ఆవిడ క్లాస్కి రాగానే ఇక్కడున్న తల్లులందరికీ, స్త్రీమూర్తులందరికీ నమస్కారం చెప్పి క్షమించమని కోరుతూ భాషా విన్యాసం చెప్తాను. మీరు ఇంకోలా అనుకోకండి. అనుకుంటాం సార్, ఎందుకంటే అనుకోవద్దంటేనే అనుకోమని అన్నారని అర్థం. మీరు మమ్మల్ని కించపరచడానికి ఫిక్స్ అయ్యారు. ప్రొహిబిషన్ ఈజ్ దేర్, అంబిషన్ విల్ బి దేర్. డోంట్ లో డూ ఉంటది, అనుకోమని చెప్పడం అర్థమైనట్టే ఉంటది కానీ అర్థం కాదు. ఆదాము అవ్వలను ప్రభు సృష్టించి యాపిల్ కాయను సృష్టించెను, తినవద్దని చెప్పాను. అసలు సృష్టించడం ఎందుకు, వద్దని చెప్పడం ఎందుకు అనేది మన ప్రశ్న. మీరు ఎక్కడ డోంట్ అంటారో అక్కడ డూ ఉంటది. అసలు నిన్ను సృష్టించమని ఆదికాండమున ఎవరు కోరిరి? ఎవడు కోరి? మాకు యాపిల్ కాయ కావాలి. ప్రథమమున ప్రభు ఆదామును సృష్టించెను, మంచిది. వాడు ఒంటికాయ సుంటుకు మట్టా తిరుగుతున్నాడు, వాడికి టైం పాస్ అయితే లేదు. మళ్ళీ ఈడొచ్చాడు, అరే వీడికి టైం పాస్ కాలేదని ఈవును సృష్టించారు. ఏడకెళ్ళి రిబ్బు బోన్ నుంచి సృష్టించారు. ఏమండి, అక్కడితో నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళ కర్మ వాళ్ళు పడతారు, ఏ పండు తినాలో వాళ్ళు చూసుకుంటారు. యాపిల్ కాయని సృష్టించారు, దానిని తినవద్దని ఎందుకు చెప్పాడు? అసలు నిన్న అది ఎంత నిజంగా ప్రమాదకరమైంది అయితే ఎందుకు సృష్టించాలి అంటే, ఒక వెధవ పనికి తావు నువ్వే చూపించి అటు వెళ్ళొద్దని నువ్వు చెప్పి ఇది అవసరమా? అందుకని నేను మీకు కూడా దయచేసి కొంచెం ఇందాక అన్నారు, ఇది కొంచెం హ్యూమరస్ గా కామెడీగా క్లోజ్ చేద్దాం. కాబట్టి ఒక బయాలజీ టీచర్ క్లాస్ లో పాఠం చెప్తూ పాఠం ఎలా చెప్పిందంటే, డియర్ చిల్డ్రన్, దేర్ ఆర్ ఓన్లీ 3 apples change the root of the world. The first apple is Eve's apple that changed the human being's life. The second apple, Newton's apple. The apple fell down, Newton found gravity force. The third apple is apple computer. అంటే పిల్లాడు 9th క్లాస్ వాడు గమ్మున లేచి, టీచర్ యాపిల్ కంప్యూటర్, యాపిల్ వాడు ఓనర్ ఎవడు ఉన్నాడు
చెప్పాడు కదా అన్నాడు వాడు. అంటే అమ్మ ఎవడో తెలియదన్నటోడు అయ్యెవడో తెలియదనేటోడు కల్చర్ని నిర్మాణం చేస్తాడు. అసలు విషయం చెప్తా, మీరు నన్ను డిస్టర్బ్ చేస్తారు ప్లీజ్. దయచేసి స్త్రీమూర్తులందరూ నన్ను ఏమనకండి, మనసులో అనుకోండి. ఆ తెలుగు టీచర్ క్లాస్కి వెళ్ళి పిల్లలందరి చేత తెలుగు నోట్స్లో మొదటి వాక్యం ఆదికాండం నుంచి, ఓ ప్రభు నీ కృపయే నాకు చాలు, ఈ వాక్యం రాయించింది. స్పేస్ లేకపోతే ఆ వాక్యం ఎంత దరిద్రంగా ఉంటుందో చూసుకోండి. పిల్లలందరి చేత చదివించింది. అందులో తప్పే ఉంది? ఆ పెద్ద ఆవిడేదో మనసు పడి రాయించింది. పెద్ద ఆవిడ మనసు పడితే పిల్లలు ఏ మనసులో ఉంటారు? వాళ్ళేమైనా వేరు మనసు మారు మనసులో ఉంటారా? ఏంటి ఆడ ఫీజు కట్టి పిల్లల్ని పెట్టింది నేను. పెద్ద ఆవిడ మనసు పెడితే నా మీద మనసు పడమను, పిల్లల మీద ఏంటి? వ్యాకరణంలో మిత్రులారా, వ్యాకరణంలో స్పేస్ అని ఉంటుంది చూడండి. కంప్యూటర్ కీబోర్డ్ మీద అన్ని కీస్ ఉంటాయి కదా, కానీ స్పేస్ కి మాత్రం స్పేస్ బార్ అని ఉంటది. ఎందుకంటే వాక్య నిర్మాణంలో స్పేస్ కి అంత విలువ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన వాక్యంలో ఎక్కడ స్పేస్ ఇవ్వాలో అక్కడ ఇవ్వకపోతే ఆ వాక్యం దుర్మార్గంగా తయారయ్యి గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్. ఓకే, ఓ ప్రభు నీ కృపయే నాకు చాలు. ఓకే, అర్థమైపోయింది. సైలెంట్ ఉండండి అర్థమైన వాళ్ళు. అయినప్పటికీ ఇక్కడ నేను చెప్తాను వినండి. అతను ఏం చెప్తున్నాడంటే చాలా సెటైరికల్గా ఒకలాంటి భాషలో, మిమిక్రీ భాషలో, ఆది కాండంలో ఆదాము హవ్వలను ప్రభువు సృజించెను, యాపిల్ కాయను సృష్టించెను, తినవద్దని చెప్పెను. యాపిల్ కాయను ఎందుకు సృష్టించను? ఎందుకు నిన్ను సృష్టించమని ఎవరు కోరిరి? ఎందుకు తినవద్దని చెప్పాను అంటూ రెచ్చిపోయి మాట్లాడాడు. నేను అడుగుతున్నాను, ఆది కాండమును నిన్ను చదవమని ఎవరు కోరిరి? ఆ మిషనరీ స్కూలులో పోయి వారికి పని చేసి ఉద్యోగము చేసి బత్తెము పుచ్చుకుని బతకమని ఎవరు చెప్పిరి? ప్రభు సృజించిన విషయములను గూర్చి మాట్లాడుటకు నీకు ఏమి అధికారము ఉన్నది? ఇలా ఒకరినొకరు ఎక్కిరించుకుంటూ మాట్లాడుకుంటూ పోతే సమాజంలో ఏమైనా సమాధానం ఉండే పరిస్థితులు ఉంటాయా? వయసులో వారందరికన్నా, అనుభవంలో వారందరికన్నా, సమాజాన్ని చూసినటువంటి విధానంలో వారందరికన్నా మీరు అంతో ఎంతో పెద్దవారిలాగా అక్కడ కనిపిస్తున్నారు. అయినప్పటికీ మీరు మాట్లాడిన భాష, మీరు మాట్లాడిన విధానం, మీరు చేసినటువంటి ఎక్స్ట్రాలు ఎంత అసహ్యంగా ఉన్నాయంటే అక్కడ ఎదురుగా ఆడవాళ్ళు కూర్చున్నారన్న స్పృహ కూడా లేకుండా మీరు చేసినటువంటి దాని ఇంకా నాటకాలు అనాలి. ఆ నాటకాలు అంత ఘోరంగా ఉందన్నమాట. తర్వాత అక్కడ ఆపిల్ పండు, ఆపిల్ కాయ దీనికి చెప్పినట్టున్నారు. చెవులో వచ్చి దేవుడు నేను అంటే ఫర్బిడన్ ట్రీ అంటాం, ఫర్బిడన్ ఫ్రూట్ అంటాం. పాప ఈయనకి యాపిల్ కాయ అని చెప్పినారంటే ఎవరో వచ్చి చెప్పినారు. బహుశా ఈయనకి దేవుడితో పరిచయం లేదు, దెయ్యాలతో ఏమన్నా పరిచయం ఉందేమో మనకు తెలియదు. దేవుడితో అయితే ఏం పరిచయం ఉన్నదే లేదు అసలు. ఎదురుగా మనుషులు ఉంటే పాపం చాలా తక్కువేమో ఆయనకి మనుషులు చూసి అలవాటు. అందుకే మైక్ చేతికి ఇవ్వగానే ఒళ్ళు కింద పైన మరిచిపోతున్నాడు ఈయన. వీళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ముందు ఇది కూడా చెప్పి ముగించి తర్వాత చెప్తాను. ఓ టీచర్ గారు క్లాస్లోకి వెళ్ళి మొదటగా ఈ మాట రాయిస్తారంట, ఓ ప్రభు నీ కృపయే నాకు చాలు అని రాయిస్తారంట. ఈ వాక్యంలో ఈ పంటి తుండుకి ఏమి బూతు కనిపించిందో నాకు తెలియదు. బహుశా ఇలాంటి బూతులతోనే ఇంట్లోపల కూడా ఉంటాడేమో నాకు తెలియదు. ఈయన ఒక స్కూల్ పెట్టుకున్నాడంట. ఆ స్కూల్లో మరి ఎట్లుంటాడో
ఆ దేవుడికే తెలియాలి. ఈ బూతి మూర్తుడికి ఈ వాక్యంలో ఏదో బూతు కనిపించిందంట. ఆ బూతి ఏమిటనేది కూడా ఈ మనిషిని అడగాల్సి వస్తుంది. ఓ ప్రభు, నీ కృపయే చాలు నాకు అన్న మాటను కూడా బూతుగా చూడగలిగినటువంటి ఈ భూతేశ్వరుడికి ఏమి బిరుదివ్వాలో, అసలు ఇలాంటి వాళ్ళు సమాజానికి ఏ రకంగా పనికొస్తారో మీరే ఆలోచించండి. వీళ్ళని గుడికి పంపిస్తే దర్శనం కోసం గుడిలో దేవతను చూడటం వదిలేసి గుడిపైన బూతులు చూశారంట. అలాంటి రకం ఈ మనిషి. ఇదంతా కూడా మేము డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాము, దయచేసి చూడండి. ఇంకా చాలామంది చాలా మాట్లాడారు, కానీ చాలా ఎక్కువ మాట్లాడినటువంటి ఇతని గురించి మాత్రమే చెప్పాలని, అందులోనూ ఓ ప్రభు నీ కృపయే నాకు చాలు అన్న దాంట్లో నుంచి బూతు తీసుకున్నటువంటి ఇతన్ని తప్పకుండా మీకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోలో అతన్ని మాటలు ఇంక్లూడ్ చేయటం జరిగింది. వీళ్ళు ఏ రకమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారు అనేది ఈ మాటల ద్వారా, వాళ్ళు రెచ్చగొడుతున్న విధానాల ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక విషయం మనకు నచ్చనప్పుడు, ఒక విషయం నీ సమాజానికి లేదా సమాజానికి ప్రమాదకరం అని భావించినప్పుడు దాన్ని డీల్ చేయాల్సిన విధానం, దాని గురించి మాట్లాడాల్సిన విధి విధానం, దాని గురించి రిప్రజెంట్ చేయాల్సిన విధి విధానాలు ఉండవా? చట్టాలను కూడా అధిగమించి రాజ్యాంగాన్ని అతిక్రమించి ఇలాంటి మాటలు మాట్లాడటం, బయట సమాజం చైతన్యవంతమై ఉంది అని చెప్పడం, 10 ఏళ్లలో మీరెవరు ఉండరు అని చెప్పడం, మీరెవరు లేకుండా చేస్తాను అని చెప్పడం, ఇదంతా అక్కడ కూర్చున్నటువంటి విజిల్స్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఉన్న ఉద్రేకాలతో ఊగిపోతూ ఉన్న ఒక గుంపు జనాంగానికి ఏ రకమైన సిగ్నల్స్ని అది ఇస్తోంది అనేది దయచేసి కొంచెం వివేచనతో ఆలోచించండి. ఇది సమాజానికి మంచి చేస్తుందా అనే విషయాన్ని కూడా ఆలోచించండి. ఈ విషయాలను గురించి మేము 14 శనివారం సెప్టెంబర్ మొన్న జరిగిన మీటింగ్లో కూడా మేము చర్చించాము అని చెప్పాం కదా. తర్వాత కొంతమంది పాస్టర్లని వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలని రికార్డ్ చేసి పంపించమని చెప్పాను. వారు పంపించున్నారు. దాన్ని కూడా మీకు ఇక్కడ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాము. మీరు వారి యొక్క అభిప్రాయాలను కూడా మీరు వినొచ్చు. సెప్టెంబర్ 1వ తేదీ హైందవ సంస్థ చెందినటువంటి శివశక్తి, దాని అధినేత అయినటువంటి కరుణాకర్ సుగుణ, మరి ఆయన 9వ తమ వార్షికోత్సవంలో మాట్లాడుతున్నటువంటి ఆయన యొక్క మాటలు దేశాన్ని, మతాల మధ్యలో ద్వేషాన్ని పుట్టించేటువంటి విధంగా కనబడుతున్నాయి. 10 ఏళ్ల లోపల మరి నా జీవిత కాలం, నా ఆశయం ఒక చర్చిని కూడా లేకుండా, ఒక పాస్టర్ని కూడా లేకుండా నేను చేస్తాను, దాన్ని నేను చేరుకుంటానని చెప్పి ఆయన చెబుతుంటుండగా అక్కడ ఉన్నటువంటి సభికులందరికీ కూడా హేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ, కేరింతలు వేస్తూ ఉంటున్నారు. మరి ఇటువంటి మత ద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ఈ కరుణాకర్ సుగుణపై, ఆ హిందూ శివశక్తి సంస్థ పైన చట్టపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకొని మరి ఇతర మైనారిటీ మైనారిటీ వర్గమైనటువంటి క్రైస్తవ ముస్లింలకి తగిన న్యాయం చేయాలని చెప్పి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని కోరడం జరుగుతుంది. దయచేసి తెలుగు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు దీన్ని పరిశీలించి మరి తగినటువంటి చర్యలు చేపట్టాలని కోరుతుంటున్నాం. ఇట్లు పాస్టర్ అరులరసు, తిరుపతి పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షులు. మేరా భారత్ మహాన్ హై. భారతదేశం ఎప్పుడూ కడకలాడుతూ ఉండాలి. భారతదేశ ప్రజలందరూ కూడా సమైక్యత, సద్భావన, విరుద్భావాలతో ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను మొట్టమొదటిగా వీడియోల రూపంలో ఎటువంటివి కూడా నేను చేయను, కానీ ఈరోజు నేను చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి గల కారణం, ఇటీవల నా దగ్గరికి ఒక వీడియో వచ్చింది.
శివశక్తి సంస్థ వాళ్ళు 9వ వార్షికోత్సవం అని పెట్టుకున్నట్టున్నారు. దానిలో కరుణాకర్ సుగుణ అనేటటువంటి ఒక ఆయన యంగ్స్టర్ మాట్లాడుతూ దేశ ప్రజలు, అందున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను ఒక మతపరమైనటువంటి భావవాదనతోనూ మతపరమైనటువంటి ఒక కుట్ర చేస్తూ ముఖ్యంగా హిందువులను రెచ్చగొడుతున్నాడు. అధిక సంఖ్యాకులైన హిందువులను కొంత ఇబ్బందికరమైన స్థితిలోకి ఆయన నెట్టేస్తున్నట్టుగా కనపడుతుంది. ఇది చాలా దురదృష్టకరం. ఒక విచిత్రమైనటువంటి హావభావాలతో, ప్రశ్నలతో, కడుపు నిండా పెట్టుకున్న ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ వెళ్ళగక్కుతూ అబద్ధాన్ని పదే పదే చెప్పించి అక్కడికి ఆయనకు అభిమానులైనటువంటి వారు, ఆయన మాటలంటే, ఆయన విధానం, ఆయన యొక్క మరి ఆ ప్రేరేపిత చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇష్టపడేటటువంటి కొంత యువత ఆయన దగ్గరకు చేరి వాళ్లను మరింత రెచ్చగొట్టి చాలా అతి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలని కూడా అతి భయానకంగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి తీరు చూస్తే ఎవరికైనా ఈ దేశం ఎటుపోతుంది అనే భావన కలుగుతుంది. దీని విషయంలో ఒక మాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, పోలీసు వారు కూడా పరిశీలించండి. ఒక్కసారి వీడియో చూడండి, చూసి దృష్టి పెట్టండి ఇలాంటి వాళ్ళ మీద. అది ఏ మతస్థులైనా, నేను అనేది కరుణాకర్ సుగుణ అనే కాదు, ఏ మతస్థులైనా భారతదేశానికి ఉన్నటువంటి ఈ మతపరమైన, ఈ లౌకికమైన ఈ దేశంలో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చి ప్రజలను రెచ్చగొడుతూ ఒక సివిల్ వార్ దిశగా వీళ్ళు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వాలు, పోలీసులు పట్టించుకోకపోతే దీని పర్యవసానాన్ని భవిష్యత్తులో పర్యవసానాలు చాలా దురదృష్టకరంగా ఉంటాయని నేను చెప్తున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియచేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల రెండింటిలోనూ మరి ముస్లింలు కావచ్చు, హైందవులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, మేమందరం చాలా సమాధానకరంగా, సఖ్యతతో, ఐక్యతతో కలిసిమెలిసి ఉన్నాం. వారి వారి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు వారు చక్కగా నిర్వర్తించుకుంటున్నారు. ఎవరికి ఎక్కడ ఎలాంటి అభ్యంతరాలు ఎవరు కలిగించుకోవడం లేదు. అయితే సెప్టెంబర్ 1వ తారీఖున 2024 శివశక్తి అనే ఒక సొసైటీ ఏర్పాటు చేసిన కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి 9వ వార్షికోత్సవంలో క్రైస్తవులను రెచ్చగొట్టి, ఇది 9వ వార్షికోత్సవము, 10వ వార్షికోత్సవం కంతా భారతదేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ క్రైస్తవులను, చర్చిలను, పాస్టర్లను లేనీకుండా చేస్తామని చెప్పని వ్యంగ్యంగా మాట్లాడడం, అక్కడున్న సభకు హాజరైన ప్రజలు
దాన్ని రెచ్చగొట్టే విధంగా కేరింతలు కొట్టడం క్రైస్తవ్యానికి చాలా బాధాకరమైనటువంటి విషయం. రాబోయే దినాల్లో వీరు ఈ రీతిగా రెచ్చగొడుతూ ఉంటే మరి సమాధానకరంగా ఉన్నటువంటి ఈ యొక్క మతాలు లేనిపోని వ్యవహారాలకు దారితీసే ప్రమాదాలకు గురి అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయని ఒక క్రైస్తవ నాయకునిగా చేతులు జోడించి మీకు నేను తెలియచేస్తున్నా. వీరి మీద చట్టపరమైన రీతిలో యాక్షన్ తీసుకొని ఇలాంటి మాటలను ఖండించి సమాధానాన్ని నెలకొల్పే విధంలో చేయాలని మరొక్కసారి చేతులు జోడించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుకుంటున్నాను. నా పేరు రెవరెండ్ డాక్టర్ బివి పాలరాజు, తిరుపతి జిల్లా క్రైస్తవ సంఘాల సీనియర్ నేతని. నమస్కారాలు అందరికీ. సెప్టెంబర్ 1వ తేదీ 2024 సంవత్సరం శివశక్తి సంస్థ వారు 9వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడం, ఆ వార్షికోత్సవం కార్యక్రమాన్ని యూట్యూబ్లో ఉంచడం జరిగింది. దానిని చూసి మేము ఈ యొక్క విషయాన్ని, వీడియోను మరి మెసేజ్ని తెలియజేస్తున్నాం. శివశక్తి సంస్థ యొక్క నాయకులు కరుణాకర్ సుగుణ గారు ఆ వార్షికోత్సవంలో మాట్లాడుతూ రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క చర్చి కూడా లేకుండా నిర్మూలన చేస్తామని అక్కడ ప్రకటించడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా, పాల్గొన్న వారందరూ కూడా ఆ మాటలు విని వాళ్ళు కూడా స్పందించి మరి ఆయన చెప్పిన మాటలను మరి వాళ్ళు కూడా తీసుకొని క్రైస్తవుల మీద దాడి చేసే విధంగా అక్కడ జరిగాయి. కేవలము అక్కడ మాత్రమే కాదు, యూట్యూబ్లో చూసిన వారందరూ కూడా ఈ యొక్క మతోన్మాది కరుణాకర్ సుగుణ చేసిన ప్రకటనల వల్ల క్రైస్తవుల మీద దాడులు చేసేట విధంగా మరి ఆయన మాటలు ఉన్నాయి. మరి దీని విషయంలో తిరుపతి పాస్టర్స్ అసోసియేషన్ అందరం కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. వారు మాట్లాడినటువంటి మాటలు యావత్ క్రైస్తవ సమాజాన్ని అంతటిని కూడా మరి బాధ కలుగు చేసింది. మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దీని విషయంలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కరుణాకర సుగుణపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని, అలాగే కరుణాకర సుగుణ గారు లాగానే మాట్లాడేటువంటి యూట్యూబర్స్ అనేక మంది క్రైస్తవుల మీద దాడి చేసే విధంగా వారు మాట్లాడే ప్రసంగాలు ఉంటున్నాయి. వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ముఖ్యమంత్రులకు విన్నపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద చర్యలు తీసుకొని క్రైస్తవులకు న్యాయం చేయవలసిందిగా, వారికి భద్రత కల్పించవలసిందిగా, వారు చెప్పినటువంటి ఆ మాటల ప్రకారం దాడులు జరగకుండా కాపాడవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు భీమిరెడ్డి బర్నబాస్, పాస్టర్ తిరుపతి పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు. సెప్టెంబర్ నెల 1వ తేదీ 2024 జరిగిన శివశక్తి సంస్థ 9వ వార్షికోత్సవంలో కరుణాకర్ సుగుణ అనే మతోన్మాది భారతదేశంలో ఒక్క పాస్టరు, ఒక్క చర్చి కూడా లేకుండా 10 ఏళ్ల కాలంలో చేసేస్తానని సినిమా డైలాగులు మాట్లాడుతూ అమాయకులైన ప్రజల్ని రెచ్చగొడుతూ క్రైస్తవంపై దాడులకు ఉసుగొల్పుతున్నాడు. ఆ మీటింగ్లో పాల్గొన్న అనేకులు ఇదే విధంగా, అనగా
క్రైస్తవమునకు వ్యతిరేకముగా వెక్కిరింపు మాటలు మాట్లాడుతూ ప్రజల్ని క్రైస్తవులపై దాడులకు రెచ్చగొట్టడం చేశారు. వీరిపై చట్టబద్ధంగా చర్యలు చేపట్టి మాకు భద్రత కల్పించి మాకు న్యాయం జరిగించవలసినదిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సవినయముగా కోరుతున్నాము. నెల్సన్ ప్రభుకుమార్, క్రైస్ట్ చర్చ్, వెస్ట్ ప్యారిష్, తిరుపతి మరియు తిరుపతి పాస్టర్స్ అసోసియేషన్. నమస్కారం అండి. నా పేరు శ్రీమతి బిందు అశ్విన్. నేను తిరుపతి నుంచి విశ్వశాంతి ప్రార్థనా మందిరం తిరుపతి పాస్టర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం. సెప్టెంబర్ నెల 1వ తేదీ 2024లో జరిగిన శివశక్తి సంస్థ 9వ వార్షికోత్సవంలో కరుణాకర్ సుగుణ అనే మతోన్మాది భారతదేశంలో ఒక్క పాస్టర్, ఒక చర్చి కూడా లేకుండా 10 ఏళ్ల కాలంలో చేస్తానని సినిమా డైలాగులు మాట్లాడుతూ అమాయకులైన ప్రజలను రెచ్చగొడుతూ క్రైస్తవంపై దాడులకు ఉసిగొలుపుతున్నాడు. ఆ మీటింగ్లో పాల్గొన్న అనేకులు ఇదే విధంగా అనగా క్రైస్తవునకు వ్యతిరేకంగా వెక్కిరింపు మాటలు మాట్లాడుతూ ప్రజలను క్రైస్తవులపై దాడులకు రెచ్చగొట్టడం చేశారు. వీరిపై చట్టబద్ధంగా చర్యలు చేపట్టి మాకు భద్రత కల్పించి మాకు న్యాయం జరిగించవలసినదిగా గౌరవనీయులైన 2 తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులను సవినయంగా కోరుతున్నాము. అలాగే ఈ యొక్క వీరిద్దరి మాటలకు సంబంధించినటువంటి వీడియో యొక్క దాన్ని తీసుకొని మీకు పెడతాము, చూడండి. అలాగే పూర్తి లింక్ కూడా మీకు, ఆ వీడియో లింక్ మీకు ఇస్తాము, అది కూడా చూడండి. ఇక్కడ మనకు నిజంగా కరుణాకర్ సుగుణ గారు కావచ్చు, అతని యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, అతనితో కలిసి పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అతని ఫాలోయర్స్ కావచ్చు, ఎవరు కూడా మనకు శత్రువులు అయితే కాదు. వారు ఒక రకమైనటువంటి అంటే అనుమానం లేదా అపోహ లేదా అవగాహన లోపముతో ఉన్నారేమో నాకు అనిపించింది. క్రైస్తవ్యం వలన 2000 సంవత్సరాలుగా రాని ఏ సమస్యలన్నీ కూడా ఇప్పుడు శివశక్తి ఏర్పడినటువంటి ఈ 10 ఏళ్లలో 9వ సంవత్సరం యానివర్సరీ జరిగింది. ఈ 9 ఏళ్లలో భూమి మీద సమస్యలు వచ్చేసినాయి, ప్రమాదాలు వచ్చేసినాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది నాకు. దీని వెనకాల ఏమన్నా మత రాజకీయాలు ఉన్నాయి, మత రాజకీయాలు ఏమైనా ప్రణాళికలు రచిస్తూ ఇతన్ని పావుగా వాడుకుంటున్నారేమో అన్న అనుమానం కూడా నాకుంది. దయచేసి మీరందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ఒక పాజిటివ్ సానుకూల దృక్పథంతో వినండి, చూడండి. దీనికి ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని వెతకచ్చు, ఎలా చేయొచ్చు, ఈ సమస్య నుండి సమాజాన్ని, భారతీయ సమాజాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించండి. మీ యొక్క ఆలోచనలను ఒకవేళ మాకు చెప్పాలి అనుకుంటే దయచేసి కామెంట్స్లో పెట్టండి. మీకు కూడా నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఇప్పుడు నేను చెప్పిన వీడియో అంతట్లో కూడా ప్రజల్ని రెచ్చగొడుతూ ఉన్నటువంటి మీరు క్రైస్తవం మీద దాడి చేయండి, పాస్టర్లు మత మార్పిడుల వేటలకు వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నాము అన్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం వచ్చి యేసు ప్రభు గురించి చెప్పడమే మత మార్పిడిగా వీళ్ళు భావిస్తున్నారన్నది సుస్పష్టంగా ఉంది. వీళ్ళు చెప్తున్నది ఏంటి, మా ఇళ్ళకు వచ్చి చెప్తున్నారు అన్నారు. వీళ్ళ ఇళ్ళకు వచ్చి ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ నేను మెయిన్ రోడ్డు దగ్గర మాకు సంబంధించినటువంటి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు కరోనా కటీట్గా నేను అక్కడ కూర్చొని ఉంటే హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ సొసైటీ వాళ్ళ బండి అటువైపు వెళుతూ అక్కడ చిన్న స్వామీజీ అనాలో ఏమో మరి హరే కృష్ణుండి వచ్చి నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే 5 నిమిషాలు అక్కడ వెయిట్ చేసి నిలబడి నేను ఫోన్ మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడి నాకు ప్రసాదం పెట్టబోయి నాకు పుస్తకాలు అమ్మడానికి ప్రయత్నం చేసి ఇవన్నీ చేశాడు. వీడియోలు తీయడము, వాటిని వీడియోల్లో పెట్టడము, ఇలాంటి వాటికి నేను అగైనెస్ట్.
సమాజంలో అనేకం జరుగుతాయి. వాటన్నిటినీ తీసుకొని వచ్చి వీడియోల్లో పెట్టడాలు అలాంటివి నేను ఎప్పుడూ చేయలేదు, ఇక ముందు కూడా చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే క్రిస్టియన్స్ ఇళ్ళకు పోయి సువార్త చెప్తారు, ఇళ్ళకు పోయి సువార్త చెప్పరు, వీధుల్లో సువార్త చెప్తారు. ఇంటికెళ్ళి తలుపెలా కొడతారండి, అది జరగదు. కాకపోతే మీరు ఇస్కాన్ వాళ్ళ వీడియోలను మీరు పరీక్షిస్తే షాపుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి బుక్స్ అమ్మి డబ్బులు తీసుకోవటం, కార్లు ఆపి మరీ కారు లోపలికి ఆ ముఖాలు ఇలా పెట్టేసి పుస్తకాలు అమ్మడం, అక్కడ దారి పక్కన నించున్న వాళ్ళని లాగి వాళ్ళ చేత హరే కృష్ణ హరే రామ అని చెప్పించటం, డ్యాన్స్ వేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అలాగే గంగమ్మని తీసుకొని ఒక బుట్టలో పెట్టుకొని ఇంటింటికి భిక్షకు వస్తారన్నమాట. వాళ్ళైతే గేట్లు కొట్టి లోపలికి వచ్చి ఆ బుట్ట కింద పెట్టి అక్కడ కూర్చొని బువ్వ పెట్టించుకొని తిని బియ్యం అది వేయించుకొని వెళ్తారు. అలాగే షిర్డీ సాయి బొమ్మను పెట్టుకున్న వాళ్ళు కూడా అలా వస్తారు. అంతెందుకండి, గోవిందమాల వేసాము అని, అయ్యప్ప మాల వేసాము అని ఆ చెంబులాగా ఉంటుంది అన్నమాట, దానికి పసుపు గుడ్డ కట్టేసి తీసుకొని ఇళ్ళ దగ్గర వచ్చి గేటు కొట్టి కొట్టి అరిచి మనం బయటికి వెళ్ళే వరకు అక్కడ గోల చేసి తర్వాత ఎంతో కొంత ఇస్తే పుచ్చుకొని వెళ్తూ ఉంటారు. ఏమనాలి, హిందూ మతంలో ఎవరు బెటరారా? ఆలోచించండి. ఒక నింద వేసే ముందర ఇలాంటివన్నీ ఆలోచించకపోతే సమాజంలో పెద్ద గోల, పెద్ద గడబిడ జరిగేటువంటి ప్రమాదం ఉంది. నేను ఈ యొక్క వీడియో ద్వారా వినయంగా రెండు తెలుగు రాష్ట్రాల గౌరవ ముఖ్యమంత్రులను, గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, అలాగే గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఇద్దరికి నమస్కరించి కోరుకుంటున్నాను. అనేక మంది క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేకుల ఆవేదనను ఒక ప్రతినిధిగా నేను వినిపిస్తున్నాను. అనేక మంది క్రైస్తవ స్త్రీల యొక్క మానాభిమానాల ప్రశ్నగా నేను దీన్ని మీకు తెలియచేస్తున్నాను. ఒక మిషనరీ స్కూల్లో ఓ ప్రభు మీ కృప నాకు చాలు అన్నదాన్ని బూతుగా అతను అభివర్ణిస్తున్నాడు అంటే ఇతని ప్రవర్తన సమాజం లోపల ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాగే మేము తుఫాను మత మార్పిడి వేటలకు పాస్టర్లు వెళ్ళొద్దు, బయట సమాజం చైతన్యవంతమై ఉన్నది అని బెదిరిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఆలోచించండి. దయచేసి ఈ వీడియోని మీరు ఆలోచించి, ఒకవేళ మీ విలువైన సమయాన్ని ఇంత వీడియో చూడటానికి మీ వల్ల మీకు కుదరకపోయినా, మీ దగ్గర అనేక మంది వర్కర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళల్లో ఎవరినో ఒక ఈ పనికి నియమించి దయచేసి ఈ వీడియోలని కాస్త ఆలోచనగా పరిశీలించి చూసి క్రైస్తవ సమాజానికి న్యాయం చేకూర్చమని, ఇటువంటి మాటలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రశాంత ఆంధ్రప్రదేశ్ని అల్లకల్లోల ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్న వారి మీద చర్యలు చేపట్టమని, మాకు మీ యొక్క రక్షణ అనుగ్రహించమని మరొక్కసారి సవినయంగా నా యొక్క వీడియోని మీకు సమర్పించుకుంటున్నాను.